అలా మనం భగవంతుడి విషయంలో 3 చెప్పుకున్నాము. అది కోరికలు, భయము, మనం సరిపుచ్చుకోవడం ప్రతి విషయం కూడా. 4వది కృతజ్ఞతాభావం. ఎందుకంటే భగవంతుడు మనకి ఇన్ని విషయాలు, ఇన్ని వస్తువులు ఇచ్చాడు, ఇన్ని సుఖాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇచ్చాడు, మళ్ళీ మార్గం చూపించాడు, మన సుఖపట్టడానికి మార్గం చూపించాడు, ఇన్ని కోరికలు తీర్చాడు, మంచి స్థితిలో కూర్చోబెట్టాడు అనే కృతజ్ఞతాభావం ఉంటుందండి. ఆ కృతజ్ఞతాభావంతో కూడా మనం దైవాన్ని స్మరించుకుంటూ ఉంటాం. దైవం అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అన్ని మతాల్లో ఉన్న దేవుడు ఒక్కడేని, భగవంతుడు ఒక్కడేని, వివిధ రూపాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క అన్ని విషయాల్లోనూ కూడా భగవంతుని తీసుకొచ్చేవాళ్ళు ఆస్తికులు. లేదు మేము ఈ యొక్క ప్రకృతి విషయాన్ని, జరిగే విషయాన్ని చూస్తాం, జరిగే విషయాన్ని నమ్ముకుంటాం అనేటువంటి వారు నాస్తికులు ఉంటారు. ఒకరేమో జ్ఞానశాఖలో, భక్తిలో కూడా మళ్ళీ జ్ఞానశాఖలో ఉన్నవాళ్ళు ఉంటారు, భక్తి శాఖలో ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే లేదండి ఇవన్నీ కూడా బ్రాహ్మణులు రాసినవే, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు రాసినటువంటివే, బ్రాహ్మణులు రాసినటువంటి కాబట్టి వాటిని వాళ్ళే ఆదరిస్తూ, వాళ్ళే పోషిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పొట్ట కోసం అనేవో కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. మరి బ్రాహ్మణులే రాసినప్పుడు బ్రాహ్మణులు ఏం చేయాలి? కాలు వేసి కూర్చుని మీరందరూ కూడా కాళ్ళ మొక్కంటారా, మీరందరూ కూడా పనులు చేసుకుంటారా, ఆయన మీరందరూ కూడా ఈ యొక్క పురాణాలు చదువుకోండి, ఈ యొక్క స్తోత్రాలు చదువుకోండి, గుళ్ళకి తిరగండి, పరిగెత్తండి, మేము హాయిగా పడుకుంటాం అంటారు. అనాలి కదా. మరి వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు స్తోత్రాలు, వాళ్ళు హోమాలు చేస్తున్నారు, మరి వాళ్ళు కూడా పొద్దున్నే లేచి స్నానాలు సంధ్యాలు చేసుకుంటున్నారు. అట్లనే మరి వాళ్ళు అనేకమైనటువంటి విషయాల్ని ఆచరిస్తూ ఉన్నారు. అచ్చంగా మిమ్మల్ని మనుషులు మిగతా వాళ్ళని ఆచరించి వీళ్ళు ఆచరించకుండా ఉంటే అప్పుడు మనం చెప్పచ్చు, మిగతా వారు ఎంత చేస్తున్నారో బ్రాహ్మణులు అంతకంటే ఎక్కువ చేసుకుంటూ, వాళ్ళు స్వయంగా గాయత్రి మంత్రమో ఏదో ఒక మంత్రం ఉపాసన చేసుకుంటూ సమాజంలో ఉంటున్నారు. అంటే మరి బ్రాహ్మణులే అచ్చం రాసుకున్నట్లయితే, బ్రాహ్మణులు చేసుకున్నట్లయితే వాళ్ళే ఆచరించకుండా మిగతా వాళ్ళు ఆచరింప చేయాలి. అది కరెక్ట్ కాదు. అందుకే ఇంకోటి చెప్పాం, బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానము, బ్రాహ్మణత్వము కింద వస్తుంది. బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మనం ప్రపంచంలో ఎందుకు వచ్చాము, దేనికి వచ్చాము, మనకు 10 మందికి మంచి చేయాలి, 10 మంది చేత మనం 10 మందికి సహాయం చేయాలి, దాన్ని భగవతత్వం అంటారు. సహాయం చేయకపోయినా చేసినా ప్రతి ఒక్క కష్టపెట్టకుండా ఉండాలి, అది భగవతత్వం అంటారు కనీసం. అనేటువంటి జ్ఞానాన్ని ఎరిగి నడుచుకోవడం, తెలియకపోతే పెద్దల ద్వారా తెలుసుకోవడం, మనందరం చేయాల్సినటువంటి పని అది. దానికోసం కృషి చేయాలి. కాబట్టి ఈ విధంగా మరి జ్ఞానము, భక్తి అనేటువంటి దాంట్లో కృతజ్ఞతాభావం అనేది ఉంది. ఈ కృతజ్ఞతాభావంతో కూడా మనం దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన మనకన్నీ సమకూర్చాడు. వాడికంటే నేను బెటరు, వాడికి పాపం కాళ్ళు చేతులు సవ్యంగా లేవు, మనకు ఉన్నాయి, లేకపోతే మనకి కొంచెం తినడానికి ఉంది, వాడికి తినడానికి కూడా లేదు అనేటువంటి భావన ఉండాలి. అంతేగాని నాకు అవి ఇచ్చాడు, వాడికి అవి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు అనేటువంటి సంతృప్తి లేకపోతే కూడా భగవంతుడు కనపడ్డు. కాబట్టి భగవంతుని తెలుసుకోవాలి, జ్ఞానానికి వెళ్ళాలంటే సంతృప్తి కావాలి. మనిషి సంతృప్తిగా చెందినట్లయితే భగవంతుడిని ఆరాధించడం తేలిక. జ్ఞానం ద్వారా మనం భగవంతుని ఆరాధించుకోవాలి.